హైవే నూజివీడు హైవే పైన వాటర్ మనం చూడొచ్చు. విభత్సమైన ఫ్లోటింగ్ ఉంది 4 రోజుల తర్వాత. పాయకాపురంలో ఉన్న డిమార్ట్ పక్కన ఎలా ఉందో చూడండి. 4 రోజుల తర్వాత ఈరోజు బుధవారం, ఆదివారం నుంచి వరద స్టార్ట్ అవుతాయి. బుధవారం కూడా ఈ విధంగా ఉంది. అంటే ఆదివారం, మంగళవారం, ఆదివారం, సోమవారం ఇంక ఏ పరిస్థితుల్లో ఉందో అనేది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. అంటే ఆహార పంపుని, వాటర్ పంపుని, వాటి కోసం ట్రాక్టర్ ద్వారా మేము లోన్కి వెళ్తున్నాం. ఇదంతా సింగినగరు, పాయకాపురం, ప్రకాష్ నగర్ ఏరియా అనమాట. ఇదంతా కంట్రీగా. వాటర్ కావాలా? వాటర్ ఫుడ్ కావాలా? ఫుడ్ కానీ వాటర్ కానీ. ఇల్లు పెరిగింది రేటు మీద బాగా. చూసారా అలలు? చూసారా ఎలా ఉన్నాయా? సముద్రం అలలాగా ఉంది. ఇది నూజివీడు హైవే మీద ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఇదంతా కూడా. సెయింట్ జాన్స్ స్కూలు కారు కొట్టుకెళ్ళిపోయింది. గడ్డి పెట్టి ఆపింది. చక్రాలు చేపలు పడుతున్నారు. కంట్రీగా ఏరియాలో 4 రోజుల తర్వాత ఇక్కడ వాటర్ భోజనాల కోసం అనుకుంటున్నాను. మణికంఠ నగర్ అంట. 20 అంతా కంట్రీగా ఇదంతా కూడా. భారత్ మాతా కీ. కళ్యాణ మండపం దాంట్లో ఎక్కించేసి షెల్టర్ ఇచ్చేసి రైట్ సైడ్. ఇంత కూడా పాయకాపురం ఏరియా ఇదంతా కూడా. 4 రోజుల తర్వాత పరిస్థితి ఇది పాయకాపురంలో. ఉన్నాడుగా